హాయ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉందని. మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. రేపు 7వ తారీఖు ఆదివారం గ్రహణం. ఈ గ్రహణం రోజు మనము వినాయకుని నిమజ్జనం చేయవచ్చా? చేయవచ్చు. ఎలా చేయవచ్చు, ఏంటి, దాని పద్ధతులు ఏంటి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పట్టే టైము, అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియో మీకు ఎంబటే నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియో ఏంటంటే, ఆదివారం రోజు 11వ రోజు వినాయకుడికి, మన గణేశుడికి 11వ రోజు అయినప్పుడు చాలామంది ఆ రోజే నిమజ్జనం చేస్తారు. కానీ ఈసారి గ్రహణం వచ్చింది. ఆ రోజు ఏ టైంకి వచ్చింది, కానీ ఏ టైం వరకు నిమజ్జనం చేయవచ్చు, పంతులు గారు ఏం చెప్తున్నారు, గ్రహణాలు ఏం చెప్తున్నాయి, ఏ టైంకి చేస్తే మంచిది, ఏ టైంకి చేయకూడదు అనేది వీడియో. చాలామంది ఈరోజు కదిలిస్తున్నారు దేవుణ్ణి, గణేశుడిని. ఎందుకంటే ఎల్లుండి వరకు మనకి ఫుల్ రష్ ఉంటుంది, నిమజ్జనం అయ్యే టైంకి గ్రహణం ఉంటుందేమో అనేసి డౌట్తో చాలామంది ఈరోజు 9వ రోజే కదిలిస్తున్నారు. ఈరోజు కదిలించి వేసి మనం రిటర్న్ అయ్యేసరికి తెల్లారుతుంది. చాలామంది ఈరోజు నైట్ బయలుదేరుతుంది. కానీ ఈరోజు రేపు కొంచెం చాలా తక్కువ మంది వేస్తారనమాట నిమజ్జనంకి. 11వ రోజు ఆదివారం ఏ టైం వరకు వినాయకుని నిమజ్జనం చేయవచ్చు. ఆదివారం గ్రహణము రాత్రి 9:27 గ్రహణం వస్తుంది. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయ్యి 9:25 గ్రహణం స్టార్ట్ అవుతుంది. చంద్రగ్రహణం, ఇది సూర్యగ్రహణం కాదు. రాత్రి 9 గంటల కంటే 9:25 కంటే చంద్రగ్రహణం మళ్ళీ 1:23 వదులుతుంది. ఆ టైం నుంచి ఈ టైం వరకు నిమజ్జనం చేయరాదు. అంటే ఆ తర్వాత చేయవచ్చా? ఆ తర్వాత కూడా చేయరాదు, గ్రహణం పడుతుంది కాబట్టి దేవుడిని ఉంచుకోవద్దనమాట. మనం నిమజ్జనం చేసేసుకోవాలి. అది 9కి ముందు. 9 ముందు అంటే ఆ రోజు ఎంతవరకున్నా పొద్దున్నే బయలుదేరిన ఆ దేవుడికి పూజలు అందించుకొని మెల్లిగా స్టార్ట్ చేసుకున్నా కూడా రాత్రి 9 గంటల వరకు నిమజ్జనం అయిపోయేటట్టే చూసుకోండి. ఎందుకంటే గ్రహణం టైంలో దేవుడిని మనం నిమజ్జనం చేయడం అంత మంచిది కాదు. అందుకోసం దేవుడిని ఎంత ముందుగా వేసుకుంటే అంత మంచిది. ముందుగానే నిమజ్జనం చేసుకుంటే తర్వాత అనేది టెన్షన్ ఉండకుండా అంత మంచిగానే చేసినామన్న తృప్తి మనకు ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా. నైట్ 9 తర్వాత గ్రహణం ఉంది, మళ్ళీ 1 తర్వాత వదులుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి, గ్రహణం పట్టిన టైంలో మనం ఏం చేయాలి? గ్రహణం పట్టే ముందు ఇంట్లో వంట సామాన్లు, తినే పదార్థాలు ఏమున్నా సరే, వండినవి అయినా, వండుకోబోయే పసుపులు, కారం, ఉప్పులు అలాంటివి ఉంటాయి కదా, అందులో అయినా మనం వండుకునే ఇంకా పనికిరావు, వండుకునే అయితే పడేసేయాలి. పాలు, పెరుగు అట్లాంటివి ఉన్నా కూడా గరక అనేది మనం వేసుకోవాలి. ప్రతి వస్తువులో మనం గరక అనేది వేసుకుంటే అది తర్వాత పనికొస్తుంది. లేదంటే అది గ్రహణం పట్టింది ఉంటుంది. గ్రహణం పడుతుంది కాబట్టి గ్రహణం పట్టి వదిలిన తర్వాత అది మనకి పని చేయదు. అది పొడులు, కూరగాయలు అవంటే మనం కడుక్కొని వండుకుంటాము, బియ్యమైనా కడుక్కొని వండుకుంటాము. కాబట్టి గ్రహణం టైంలో మనం పడేయలేని వస్తువు, పెరుగు కానీ, పాలు కానీ, ఏదైనా స్వీట్స్ ఉన్నా కూడా అందులో గరకపూస వేసుకోవాలి. వేసుకొని గ్రహణం వదిలిన తర్వాత ఆ గరక అనేది తీసివేసి అప్పుడు అది వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఉప్పు, కారం, పసుపు, ఇట్లా పప్పులు, ఉప్పులు అందులో కూడా మనం గరక అనేది వేసుకోవాలి గ్రహణానికి ముందు. ఇంకా గ్రహణం టైంలో చేయకూడని పనులు, గర్భవతులు అయితే కూరగాయలు కొయ్యరాదు.
పిల్లలని కొట్టరాదు, ఇంకా తిట్టరాదు. ఎవరినైనా సరే గర్భవతులు ఇంకా ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళరాదు, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి అస్సలు వెళ్ళరాదు. ఇక చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళు గ్రహణం పట్టి వదిలిన తర్వాత స్నానం అయితే కంపల్సరీ చేయాలి. గ్రహణం టైంలో నిద్ర అస్సలు పోరాదు. నిద్రించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని లేపాలి. ఇంకొకటి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు నిద్ర వాళ్ళంటే ఆపలేము కదా మేము అంటారు. వాళ్ళు పడుకున్నా పర్లేదు, కానీ తెలిసి మనం మిగతా వాళ్ళు ఎవరు పడుకోకూడదు. గ్రహణం వదిలిన తర్వాత తలంటూ మంచిగా స్నానం చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని తలంటూ స్నానం చేసుకొని ఆ దేవుడి పటాలన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని మంచిగా గంధం కుంకుమతో అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి. లేదంటే అలాగే దీపం పెట్టరాదు. గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి, దేవుడి పటాలు క్లీన్ చేసుకోవాలి, మనం తలంటూ స్నానం చేసుకోవాలి. నిద్ర పోరాదు గ్రహణం టైంలో. తర్వాత వండి పెట్టిన ఏమైనా ఉంటే తినరాదు, అది పనికి రాదు, అది తీసేయవలసిందే. అది తీసి బయట వేసుకొని కడుక్కొని ఫ్రెష్గా వండుకొని తినాల్సిందే. ఎందుకంటే గ్రహణం పట్టింది అవుతుంది అనమాట. వండిన పదార్థం ఏమున్నా అది గ్రహణం పట్టింది అవుతుంది. ఇంకా పెరుగు పాలైతే అందులో గరక వేసుకుంటాం కాబట్టి పర్లేదు, మిగతా ఐటమ్స్లైనా కాబట్టి అలా వాడుకోవచ్చు. ఇక వండి పెట్టిన అయితే పనికి రాదు అని చెప్తున్నా. ఇంకా మేము 9 తర్వాత గ్రహణం పట్టి 1 తర్వాత వదులుతుందంటే అది పడుకునే టైం కదా, నిద్ర పోకుండా ఎలా ఉంటారు అంటే తెలిసి నిద్రపోకూడదు. గ్రహణం టైంలో అసలు నిద్రించరాదు. ఇంకా మనం తెలిసి ఉండి చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళనైనా వాళ్ళని కూడా నిద్రపోకుండా చూసుకోవచ్చు మినిమం. కానీ అంటే వాళ్ళు పడుకొని అనుకుంటే ఇంకా వదిలేయడమే తప్ప తెలిసి మాత్రం పడుకోరాదు. గ్రహణం పట్టి వదిలిన తర్వాత మాత్రం కంపల్సరీ అయితే స్నానం చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని తలంటు స్నానం చేసుకోవాలి. ఇంకా అప్పుడు మేము ఆ టైంలో పడుకుంటాం కదా అంటే ఇంకేం చేస్తాం, పడుకున్నాము. తెల్లారిన తర్వాతనైనా ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి పటాలు క్లీన్ చేసుకొని తలంటు స్నానాలు చేసుకొని ఇలాగైతే శుద్ధి చేసుకోవాల్సిందే. రేపు 7వ తారీఖు రాబోయే గ్రహణం మాత్రం చాలా పవర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భవతులు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. కూరగాయలు ఏం కొయ్యరాదు, ఏదైనా రోట్లో వేసి దంచరాదు, దంచి ఇలా కొట్టే పనులు ఏం చేయరాదు, కూరగాయలు కట్ చేసే పనులు అలాంటి పనులు ఏం చేయరాదు. ఇంట్లో నుంచి బయటికి రావద్దు. మళ్ళీ అంటే గర్భవతులు కదలకుండా ఒక దగ్గర పడుకోవాలి. అలా పడుకుంటే వాళ్ళ కడుపులో పాపకి ఏ ప్రాబ్లం ఉండదు అని ఫస్ట్ నుంచి మన పద్ధతులు అనేటివి ఫస్ట్ నుంచి చెబుతున్నారనమాట. మనం ఈ టైంలో ఇది చెయ్యాలి, చెయ్యరాదు అని. గర్భవతులు మాత్రం కంపల్సరీ అది పాటించవలసింది. ఇంకా గ్రహణం తర్వాత ఈ విధంగా అయితే తలంటు నెక్స్ట్ రోజైనా పర్లేదు, తలంటు స్నానం చేసుకొని దేవుడి పూజ చేసుకొని పటాలు తుడుచుకొని పూజ చేసుకొని మంచి దీపారాధన చేసి దేవుడికి ఏదైనా ప్రసాదం వండి పెట్టుకొని ఇక ఆ రోజు అలా ముగుస్తుంది. గ్రహణం తర్వాత చేయవలసినవి ఎలా చేయాలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రేపు మాత్రం కంపల్సరీ నిమజ్జనం అయ్యేటట్టే చూసుకోండి. ఎల్లుండి అంటే ఫుల్ రష్ ఉంటారు కాబట్టి అవుతుందో లేదో కొంచెం అటు ఇటు టెన్షన్ అవుతుంది కాబట్టి ఇవాళ కంపల్సరీ కదిలించుకొని రేపు బయలుదేరితే ఇంకా చాలా మంచిది. ఇంక ఇవాళ కదిలిస్తే ఇంకెలాగో తీస్తారు కాబట్టి ఎల్లుండి చేసేవాళ్ళు కూడా చాలా త్వరగా చేసుకునేట్టు చూసుకోండి వినాయకుడి నిమజ్జనం. ఎందుకంటే గ్రహణం టైంలో టెన్షన్ పడేదానికంటే అంత మంచి జరిగిందని తృప్తి పడితే చాలా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఇక వీడియో ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి, నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.